బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా పవన్ కళ్యాణ్ మానియా కనిపిస్తోంది. హైదరాబాద్ కాదు, ఏకంగా 2 తెలుగు రాష్ట్రాల్లో. ఎందుకు? ద రీజన్ బిహైండ్ దిస్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ సన్నాహాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో ఈవెంట్ ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్ యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుక జరుగుతోంది. ఇప్పటికే అటుగా వెళ్లే ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ మెగా ఈవెంట్ జరగబోతోంది. పవన్ కళ్యాణ్తో పాటు మూవీ టీం కూడా హాజరు కాబోతోంది. ఈవెంట్కు భారీ సంఖ్యలో పవన్ ఫ్యాన్స్ తరలి రాబోతున్నారు. యూసఫ్ గూడలోని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటికీ హరీష్ శంకర్ డైరెక్షన్లో ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతోంది. పవన్ సరసన హీరోయిన్స్గా శ్రీలీల, రాశి ఖన్నా నటించడం జరుగుతోంది. ఉగాది కానుకగా మార్చి 19న వరల్డ్ వైడ్గా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కాబోతోంది. ఫ్యాన్స్ కోసం అంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ ఆ మూవీకి సంబంధించి గ్లిమ్స్ కావచ్చు, లేకపోతే చిన్న చిన్న టీజర్స్ కావచ్చు, ఇవన్నీ ఇప్పటికీ ఫ్యాన్స్ని మాన్యువల్కి నెట్టేశాయి. ఇప్పుడు ఆ క్రేజ్ చూడొచ్చు అక్కడ ఎలా ఉంది అనేది. ఫ్యాన్స్ ఇప్పటికే చేరుకొని అక్కడ చేస్తున్న హడావిడి, అక్కడ జరుగుతున్న రచ్చ అది వేరే లెవెల్. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడికి చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో ప్రస్తుతం ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చేరుకుంటున్నారు. మూవీ టీం కూడా మరి కాసేపట్లో అక్కడికి చేరుకోబోతోంది. డీటెయిల్గా మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అండ్ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు ప్రారంభం కాబోతోంది, అక్కడేజ్ ఎలా ఉంది, అక్కడ వేదిక ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అందించేందుకు నా కొలీగ్ అనేంద్ర అక్కడికి చేరుకున్నారు. రిపోర్ట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒకసారి అనేంద్రకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అనేంద్ర, ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేంద్ర? అమలాపురం నుంచి ఈవెంట్ కోసం వచ్చారు, ఇక్కడ ఉంటారు? లేదు, ఇక్కడికి వచ్చాము. ఓకే, సో ఏంటి పవన్ కళ్యాణ్ టీ షర్ట్ కూడా వేసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎంత క్రౌడ్ లో వచ్చారు? లాస్ట్ టైం యాక్చువల్లీ ఓజీకి వెళ్ళాము. సో అప్పుడు రెయిన్ పడి ఉండే, సో సరిగా ఎంజాయ్ చేయలేకపోయాం. సో వన్స్ అగైన్ ఛాన్స్ దొరికిందని చెప్పి మళ్ళీ వచ్చాము. ఏంటి పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం? ఆయన యాక్టింగ్ కి, ఆయన పొలిటికల్, మాకు ఏపీఏ కదా, సో ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అన్ని, సో ఓవరాల్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది ఆయన. ఫస్ట్ మూవీ ఏంటి మీరు చూసింది, మీరు ఫ్యాన్ అయిన మూవీ? చాలా చిన్నప్పుడు తొలి ప్రేమ. ఎలా ఉంది ట్రైలర్, ఎలా ఉంది ఉస్తాద్ భగత్ సింగ్? చాలా బాగుందంట. సాంగ్స్, ఏ సాంగ్ బాగా నచ్చింది, ఏ సాంగ్ బాగా అయిపోయింది? ద స్టెప్ సాంగ్. ఓకే, ఇది దేఖలేంగే సాలా. దేఖలేంగే. ఓకే, రైట్. మీ ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంది? శ్రీలీల, రాశి ఖన్నా అండ్ ఇంకా డిఎస్పి హరీష్ శంకర్ కాంబినేషన్ ట్రైలర్ చూసినప్పుడు ఆబ్వియస్ గా ఓజీ అంత సేమ్, మళ్ళీ అంతే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నామన్నా. తమన్ బీజియం మళ్ళీ ఓజీ లాగా అట్లా అనిపించింది? లేదు. లేదా? ఫస్ట్ డే ఫస్ట్ షోనా? ఫస్ట్ షోకి ట్రై చేస్తున్నాను. ఫుల్ గా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము. ఫుల్ గా అయితే రచ్చ చేయడానికి అయితే ఉన్నాం. ఎక్కడి నుంచి? అమలాపురం నుంచి. ఫ్రెండ్. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? పవన్ కళ్యాణ్ ఇష్టం ఎందుకు లేదని చెప్పాలి కానీ ఎందుకు ఇష్టం అని చెప్తారు. చూసిన ఫస్ట్ మూవీ అంటే ఫ్యాన్ అయిపోవడానికి ఏదైనా మూవీ చూసి ఫ్యాన్ అయిపోయి ఉంటారు కదా. అతని మూవీలు అంటే ఏదైనా సరే చూడడమే అని ఇష్టమే. జై పవర్ స్టార్. ఏ సాంగ్ బాగా హైప్ ఇచ్చింది మీకు? కాలర్ ఎత్తరా. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తారా? ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా, కంపల్సరీగా వెళ్తా. ట్రైలర్ బాగుందా? బాగా నచ్చింది. హై ఎక్స్పెక్టేషన్స్. ఓజీ కంటే. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆంధ్రప్రదేశ్, అనంతపురం అండి. పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాన? అయ్యో 100% జనసేన. ఓకే, అంటే పార్టీ నుంచా లేదంటే సినిమాలు? అంటే ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. చిరంజీవి అంటే చాలా అభిమానము. తర్వాత పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇంకా గాడ్ ఆ స్టేజ్ అండి. వస్తుంటారు ఈవెంట్స్ కి రెగ్యులర్ గా? ఖచ్చితంగా వస్తుంటామండి. ఆల్మోస్ట్ చాలా మెగా ఈవెంట్స్ కి వస్తుంటారా? వస్తుంటామండి. లాస్ట్ టైం ఏ ఈవెంట్ కి వచ్చారు? మేమంతా ఇది ఓజీకి వచ్చాం సార్. సో మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో కూడా ఆయన అంటే పాలిటిక్స్ లో బిజీ ఉన్నా కూడా మూవీస్ కంప్లీట్ చేస్తున్నారు మొత్తం కూడా. సో ఎలా అనిపిస్తుంది? ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ ఎలా ఉంది, సాంగ్స్ ఎలా ఉన్నాయి? ఫిలిం అయితే ఆల్మోస్ట్ 300 to 400 రీచ్ అవుతుందని మేము అనుకుంటున్నాం, ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 100% సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. ట్రైలర్ బాగా నచ్చిందా? చాలా బాగుందండి. ఎందుకంటే హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో ఇప్పుడు 13 years అవుతుంది ఆల్మోస్ట్. డిఎస్పి కాంబినేషన్ అండ్ ఇంకా పోలీస్ గెటప్ లో కూడా ఇంకా లాస్ట్ బిమ్లా నాయక్ తర్వాత ఇదే మళ్ళీ. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. 100% సక్సెస్ అవుతాము, ఇబ్బంది ఏం లేదు. డిప్యూటీ సీఎం అయిన తర్వాత పోలీస్ గెటప్ చేస్తున్నారు కదా, ఏమన్నా అంటే ఆయన కూడా గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి ఎలా చూపించారు? అంటే ఫిలిమ్స్ కాదండి,
అదే ఇది రాజకీయమే పోలీస్ డిపార్ట్మెంట్ ఇది దానికి సంబంధమే లేదు. అండ్ ఆయన ఎంటర్టైన్మెంట్ కోసం కొంచెం టైం కూడా ఇస్తున్నారు కదా ఇప్పుడు. ఖచ్చితంగా అండి, ఇప్పుడు పార్టీ నిలబెట్టుకోవాలి కదండి. పార్టీ నిలబెట్టుకోవాలంటే కంపల్సరీ కష్టపడాలి చూసాను అంతే. ఎందుకంటే పొలిటికల్ గా ఎలా ఉంది అక్కడ ఆయన? ఆంధ్రాలో అయితే బాగుందండి, ఆంధ్రాలో ఫాలోయింగ్ బాగుంది, తెలంగాణలో కూడా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ముఖ్యంగా ఇప్పుడు తమిళనాడు కూడా ఆల్మోస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు, తిరుగుతున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తి వస్తే బెటర్ అనేది అనుకుంటున్నాం ఇండియా పరంగా. ఒక 2-3 స్టేట్స్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంటుంది? అంటే 300 to 400 CR రీచ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. అంటే ఒక పక్క దురందర్ కూడా వేస్తున్నారు కదా మరి. నో ప్రాబ్లం అండి, మనకైతే ఆంధ్ర తెలంగాణ బాగుంది, 100% సక్సెస్ అవుతాం, ఇబ్బంది ఏం లేదు. ఆ ఫిలిం ఏపీలో ప్రీమియర్ షోస్ కి టికెట్స్ కి పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ అటువంటి ఛాన్స్ ఉంటుందో లేదో డౌట్ గా ఉంది. నో ప్రాబ్లం అండి, లేకపోయినా పర్లేదు, ఇస్తారని మేము అనుకుంటున్నాము. 100% ఇస్తారు. ఎందుకంటే ఫిలిమ్స్ వచ్చి కోట్లలో పెట్టి ఫిలిమ్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 10 days కాబట్టి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అండ్ గబ్బర్ సింగ్ అనేది చాలా కల్ట్ హిట్.